మహిళలందరికీ 2500 ఇచ్చేసినావా రాహుల్ గాంధీ గారు? ఇచ్చేసినావా? 2500 రూపాయలు ఇచ్చేసినావా? ఎక్కడ మీ తాతల ఆస్తులు అమ్ముకొని వచ్చి ఇచ్చేసినావా? గతంలో మీరు ఉన్నప్పుడు దోసుక తిన్న సొమ్మంతా తీసుకొచ్చి 2500 రూపాయలు ఇచ్చేసినావా? మీ నెహ్రూ తాత ఆస్తులో, లేదా మీ నాయనమ్మ సంపాదించిన ఆస్తులో, మీ అయ్య సంపాదించిన ఆస్తులో అవన్నీ నేను అంటాడు కదా రేవంత్ రెడ్డి గారు, జుమే బజార్ అని, దొంగల బజార్. ఆ దొంగల బజార్లో తాకడ పెట్టి ఇది తీసుకొచ్చి మా ప్రజలకు ఇచ్చినావా? ఏం మాట్లాడతానులే మాటలు మీరు, అబద్ధాల మాటలు. బ్యాంక్ అకౌంట్లలో వేస్తున్న మన రాహుల్ గాంధీ ఇక మాకే చూడత్తలేవు, ఆ అకౌంట్ నెంబర్లు ఎత్తలేవు, చూడత్తలేవు. మాకు అవి డ్రా చేద్దామంటే ఎంత డ్రా చేసినా వస్తలేవు. గట్లున్నది మీరు వేసిన 6 గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తున్నాము, పక్కాగా అమలు చేస్తాను. కానీ మా ప్రజలే దుమ్మెచ్చిపోస్తాను. మీరు వాళ్ళు పాపాత్ములే, మా ప్రజలు. మీరు ఇస్తాంటే కూడా మిమ్మల్ని తిడతాను వాళ్ళు. ఇక మరి చెప్పడానికి మీకు సిగ్గు లేదో, ఇంటున్నందుకు మాకు బుద్ధి లేదో అర్థమైతే లేదు. వచ్చిండి ఇక అక్కడి నుంచి ఢిల్లీ నుండి వచ్చిండి ముచ్చట చెప్పేదానికి. ఈయన చెప్తా అంటే ఆయన ఉత్సాహపడి వివరిస్తాడు, దాన్ని ఇచ్చేసినాం అంటాడు. జరం బంధు పెట్టుర్రి. ఇక మే 14 తర్వాత మన కంటికి కనబడితే ఒట్టు. ఈయన మే 14 తర్వాత మన కంటికి కనబడితే ఒట్టు.